టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ మద్యం విక్రయాల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఎగవేసిన ఆధారాలను వాణిజ్య పన్నుల శాఖ సేకరించింది. నిన్న హైదరాబాద్లోని టానిక్, వాటి అనుబంధ మద్యం దుకాణాలు, గోదాముల్లో అధికారులు తనిఖీలు చేశారు. జీఎస్టీ, వ్యాట్ ఎగవేత ఆధారాలను సేకరించారు. మద్యం అమ్మకాలపై ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తోంది. రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గోదాముల నుంచి దుకాణాలకు మద్యం నిల్వలు తీసుకెళ్లే వ్యాపారులు ఎంత వ్యాట్ చెల్లించారు అనే వివరాలను బిల్లులపై రాయాలి. వ్యాట్ ప్రస్తావన లేకుండానే మద్యం నిల్వలను ఈ దుకాణాలకు పంపుతున్నా ఏళ్ల తరబడి బీసీఎల్ను పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మద్యం విక్రయించారు, ఎంత వ్యాట్ చెల్లించారు అనే వివరాలను ఈ దుకాణాల వ్యాపారులు పూర్తిగా ఇవ్వలేదని తెలుస్తోంది. మద్యం కొనుగోలుదారులకు ఇచ్చే రిసిప్ట్ను జీఎస్టీ నెంబర్తో ఈ దుకాణాల్లో జారీ చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాల రసీదులో వ్యాట్ వివరాలు మాత్రమే పేర్కొనాలి. జీఎస్టీ కింద మద్యం అమ్మకాలు లేవు. అయినా జీఎస్టీ పేరుతో ఎందుకు ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు, ఇప్పటి వరకు ఎంత తీసుకున్నారు అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లోని టానిక్, అదేవిధంగా టానిక్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలుగా ఉన్నటువంటి ఈ క్యూ బై టానిక్కి సంబంధించి అటు వాణిజ్య శాఖ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు దాదాపు 11 బ్రాంచ్లు అయితే మాత్రము తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకి సంబంధించి కీలకంగా జీఎస్టీ అనేది లిక్కర్కి సంబంధించిన దాంట్లో లేదు, కేవలం వ్యాట్ మాత్రమే ఉంటుంది. కానీ జీఎస్టీని కూడా యాడ్ చేసి బిల్స్ అనేది ఇస్తున్నారు అనే దాని మీద సంబంధించినటువంటి రికార్డ్స్ని, అదేవిధంగా బిల్స్ని, కొన్ని హార్డ్ డిస్క్లను అయితే స్వాధీనం చేసుకున్నారు, వాటిని సీజ్ చేశారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 70లో ఉన్నటువంటి క్యూ బై టానిక్, సాధారణంగా హైదరాబాద్లో 2016 అక్టోబర్లో మాత్రము ఎలైట్ అనే ఒక జీవోని ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారి తీసుకొచ్చారు. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు, అదేవిధంగా కీలకంగా ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్ వాళ్ళ కుమారులు, కుమార్తెలు కలిసి పెట్టుబడులు పెట్టి అత్యధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో టానిక్ని తీసుకొచ్చారు అని అయితే మాత్రం గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఒక్క టానిక్కి మాత్రమే ఎలైట్ పర్మిషన్ ఇచ్చి తర్వాత ఆ జీవోని కూడా రద్దు చేశారు. దీని వెనుక మర్మం ఏంటి, అసలు ఎందుకు ఎలైట్ పర్మిషన్ని టానిక్కి ఇచ్చి ఒక్క బ్రాంచ్కే ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు? మిగతావంతా కూడా సబ్ బ్రాంచెస్ కింద, అంటే క్యూ బై టానిక్ని ఇలాంటివి 11 బ్రాంచెస్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. వీటికి సంబంధించి ఎలైట్ పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పి నిన్న ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అదేవిధంగా అధికారులని అడిగినప్పుడు ఉంది, తర్వాత మేము మీడియా సమావేశంలో వెల్లడిస్తాము అని నిర్లక్ష్యం సమాధానంతో అయితే మాత్రము వెళ్ళిపోయారు. బిగ్ టీవీ ప్రత్యేకంగా క్యూ బై టానిక్కి సంబంధించి ఎలైట్ పర్మిషన్ ఇచ్చారా, కేవలం టానిక్కి మాత్రమే ఇచ్చారా, ఎన్ని బ్రాంచెస్కి ఇచ్చారు అని అడిగినప్పుడు కేవలం పొందలేని సమాధానాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత దానికి సంబంధించి మనం చూస్తే ఇందులో ప్రత్యేకంగా ఏదైతే ఫుడ్కి సంబంధించి ఉన్నాయో, ఫుడ్కి సంబంధించి కూడా ఎలాంటి పర్మిషన్ లేనప్పటికీ ఫుడ్ని అమ్ముతున్నారు. తక్కువగా, అంటే లోకల్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేయడం జరిగింది. ప్రత్యేకించి క్యూ బై టానిక్లో ఎలాంటి అనుమతులు ఉన్నాయి, కేవలం A4 అనుమతులు మాత్రమే ఉన్నాయా, ఎలైట్ అనుమతులు కూడా ఇచ్చారు అనే దాని మీద అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో ఎలైట్ పర్మిషన్లు ఉన్నాయి అని చెప్పేసి బిగ్ టీవీతో
మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, కేవలము A4 లైసెన్స్ ఉన్నటువంటి వైన్స్కి 2 సంవత్సరాల టెండర్ ఉంటుంది, కానీ దీనికి మాత్రం ప్రత్యేకించి 5 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. దాంతో పోలిస్తే 2 లక్షల A4 లైసెన్స్ కట్టవలసి వస్తుంది సాధారణంగా వైన్స్కి సంబంధించి. దీనికి మాత్రం 1,10,00,000 వరకు కట్టడంతో పాటు ప్రత్యేకంగా కొన్ని ఫెసిలిటీస్ కూడా, వైన్స్ అనేవి 11 గంటల వరకు ఉంటాయి, కానీ ఈ ఎలైట్ పర్మిషన్స్ ఉన్నటువంటి టానిక్లో 12 గంటల వరకు అనుమతులు ఉంటాయి. మద్యానికి సంబంధించి అన్లిమిటెడ్గా విక్రయించవచ్చు అని ఇలాంటి ఎలైట్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఎలైట్ పర్మిషన్స్ ఇచ్చారు, అందులోనూ ఒకవేళ ఎలైట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ టానిక్లో అటు వ్యాట్ ఏదైతే ఉంటుందో అది పెరిగిన సందర్భం లేదు, కేవలం అమ్మకాలు మాత్రమే పెరిగాయి. అమ్మకాలు పెరిగితే వ్యాట్ నుంచి వచ్చేటువంటి డబ్బు కూడా పెరగాలి, కానీ ఎలాంటి ఆదాయం పెరగలేదు. అధికారులు గుర్తించాలి ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, ఎవరి పేరుతో అనుమతులు తీసుకున్నారు. సుజాత, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందా? ఒకవేళ దర్యాప్తు పూర్తయితే ఎలాంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? బోడుప్పల్లో ఉన్నటువంటి బ్రాంచెస్ కి సంబంధించి కూడా కీలకంగా కొన్ని ఆధారాలని సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా విదేశీ మద్యం అమ్మకాలపై స్పెషల్ ప్రివిలేజ్ ఫీజ్ చెల్లించవలసి ఉంటుంది. సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో వేర్ హౌస్ల నుంచి మాత్రమే విదేశీ మద్యం సరఫరా అవుతుంది. అయితే టానిక్ సరఫరా అవుతున్న విదేశీ మద్యాన్ని అక్రమంగా క్యూ షాపుల్లో తరలిస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. టానిక్కి సంబంధించి క్యూ పేరుతో లైసెన్స్ పొంది, అంటే బోడుప్పల్లోని కాస్మోపాలిటిక్ లిక్కర్ షాప్ పేరుతో లైసెన్స్ పొంది క్యూ పేరుతో నిర్వహిస్తున్నట్లు, ఉల్లంఘనకు పాల్పడినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. దీనిపైన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో అటు ఫైల్స్ని, రికార్డ్స్ని అన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎంఆర్పి రేట్స్ కంటే ఎంత మొత్తంలో అమ్ముతున్నారు, అదేవిధంగా ట్యాక్స్ ఎంతవరకు వసూలు చేశారు అన్న దాని మీద అయితే పూర్తి స్థాయిలో రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి తర్వాత ఎవరెవరు అధికారులు దీనికి సహకరించారు, అసలు స్పెషల్ జీవోని కేవలము టానిక్కి మాత్రమే ఎందుకు తీసుకొచ్చారు, టానిక్ ఒక బ్రాంచ్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే జీవోని ఎందుకు రద్దు చేశారు, అసలు ఎలైట్కి సంబంధించి అన్లిమిటెడ్గా అటు లిక్కర్ అనేది సేల్ చేసుకోవచ్చు. ఈ సేల్కి సంబంధించి కొంతవరకు క్లారిటీ రాకుండా ఎక్కడ సేల్ చేశారు, ఎంత సేల్ చేశారు అనే దాని మీద ఏమాత్రము కూడా రికార్డ్స్ అనేది మెయింటెనెన్స్ చేయలేదు అని అధికారులు గుర్తించారు. కాబట్టి అటు కొన్ని హార్డ్ డిస్క్లని, అదేవిధంగా రికార్డ్స్ని అయితే మాత్రం అధికారులు సీజ్ చేసినట్లుగా కూడా తెలుస్తుందనే చెప్పుకోవాలి. దీంతో పాటు ఇందులో కీలకంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీ, అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి మాజీ వాళ్ళే కీలక పాత్ర పోషించారనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్ శాఖలో కీలకంగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు కేవలము వాళ్ళ కుమార్తెల పాత్ర ఎక్కువగా ఇందులో పోషించారు. అత్యధికంగా డబ్బుని ఆర్జించడానికి మాత్రమే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి 2 సంవత్సరాలు ఉండేటువంటి ఈ టెండర్కి సంబంధించి, కేవలము ఎలైట్కి సంబంధించి 5 సంవత్సరాల వరకు ఈ టెండర్ని ఇచ్చారు. ఆ 1,10,00,000 అంటే కేవలము టానిక్కి ఇవ్వవలసిన వెనుక ఉన్నటువంటి అంతర్యం ఏంటి అని చెప్పేసి అధికారులు ఈ 4-5 సంవత్సరాలు, అంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి అటు వ్యాట్ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి గత 7 సంవత్సరాల నుంచి వ్యాట్ చెల్లింపుల మీద, ట్యాక్స్ చెల్లింపుల మీద ఇలాంటి రికార్డ్స్ని అనేది వీళ్ళు ఎక్కడ బుక్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకు వీళ్ళు ఈ విధంగా అనుమతిని ఉల్లంఘనలోకి తీసుకుంటున్నారు? అటు అధికారులు కూడా ఎప్పుడు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయలేదు. అధికారులకి సంబంధించి పిల్లలు, అంటే వారసులు ఉన్నారు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం క్యూబై టానిక్కి సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. వాస్తవానికి ఏదైతే ఎలైట్ పర్మిషన్ ఉంటుందో, ఎలైట్ పర్మిషన్కి సంబంధించి కేవలం టానిక్ ఇచ్చారు అన్న విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కానీ క్యూబై టానిక్కి కూడా అటు ఎలైట్ పర్మిషన్లు ఉన్నాయా అని చెప్పేసి అధికారులు అయితే మాత్రము కుల్లాగా చెప్తున్నారు. కానీ రికార్డ్స్లో ఉందా లేదా అనే దాని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకంగా వైన్స్కి సంబంధించి 12 గంటలు, ఏదైతే 12 గంటలు టానిక్ని రన్ చేస్తున్నారో ఆ టానిక్కి సంబంధించి 11 గంటల వరకే కుదించింది. మరికొన్ని ఫెసిలిటీస్ని కూడా తగ్గించింది. దీనివల్ల అటు బయట నుంచి వస్తున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని సాధారణంగా అనుమతించరు. కానీ ఇక్కడ క్యూబై టానిక్లో కావచ్చు వీటన్నిటిలో కూడా ఉన్న బ్రాంచెస్ అన్నిటిలో బయట ఫుడ్ని కూడా తీసుకువచ్చి అమ్మడం పట్ల అధికారులు సీరియస్గా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు రికార్డ్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత అఫీషియల్గా
అధికారికంగా కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్.